రావయ్య గండయ్య రా రా, నీకు ఇష్టమైనవన్నీ చేయించాను. పీకిల దాకా మెక్కుదు కానీ రా. ఏమిటి నా మీద అంత అభిమానం పొంగి పొర్లిపోతుంది? ఏముంది, ఎంత కాదనుకున్నా కావాల్సిన వాడవు. పైగా తిండంటే పడి వస్తావాయే. ఇంకా ఇదిగో ఈ పాయసం తిను, స్పెషల్ గా చేయించాను నీకు. నేను తిండంటే పడి చావచ్చు కానీ తిని చావడం నాకు ఇష్టం లేదమ్మా. నాకొద్దు, నేను తిన్ను. పోనీ ఇదిగో ఈ కోడి కూర చూడు, ఎంత బాగా చేయించానుకున్నావు. నాకొద్దమ్మా, నేను తినదలుచుకోలేదు. ఏం మాయరోగం వచ్చింది? బొమికలతో సహా ఇంతంత తినేవాడు. పోనీ ఇదిగో ఈ ముద్దపప్పు వేసుకుని 4 డేస్ లోపల దోసాయి. నాకొద్దు, నేను తిన్ను. కాంతమ్మ తల్లి నన్ను వదిలేయి. అదేమిటి మావయ్య, ఇవన్నీ మీకు ఇష్టమైనవే కదా, ఎందుకు వద్దంటున్నారు? నన్ను అడక్కమ్మా, కావాలంటే నీ పియ్యని అడుగు. ఆయన ఈవిడ అడుగుతాడు, ఈవిడ అతనితో సమాధానం చెప్తుంది, అతను నీకు చెప్తాడు. నానా చికెన్ చూడటానికి చాలా బాగుంది, నేను తింటున్నా. ఒరే నీకు కావాలంటే బతుకున్న కోడిని కొనిస్తాను. అది కొక్కురో కోనప్పుడల్లా చిన్న చిన్న ముక్కలు కొరుకు తిందువు కానీ వదిలే. ఇవాళ మనకి మంచినీళ్ళే కదా, పద. అయ్యో అయ్యో, తినడానికి ప్రాప్తం ఉండాలి ఈ మోకాలకి. ఏమిటి మహాతల్లి నీ ఉద్దేశం? అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర 4 ముందు నీ విషయం బయట పెట్టి అలర్ట్ చేయడం ఎందుకని ఊరుకున్నాను. ఆ వంటలన్నీ బలవంతంగా నన్ను తినమండల్లో ఏమిటి నీ ఉద్దేశం? ఏమిటయ్యా కళ్ళు తగిన కొత్త ఊరికి అలా చిందులేస్తావేమిటి? మనిషి పిట్టలా ఉన్నా పొట్టపోయిల్లా గిన్నెలు లాగేస్తావు కదా అని తినమని పెట్టబోయాను, తప్ప? చాలేవమ్మా, నా మీద ఏమైనా ప్రేమతో పెట్టబోయావా? విషం కలిపి చంపాలని పెట్టబోయావు. ఓయ్ 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 ఓయ్, కోడిని చంపితే కూర వండు తినొచ్చు, చేపను చంపితే పులుసు వండుకోవచ్చు. నిన్ను చంపితే వస్తుంది బక్క పీరుగువి. నువ్వంటే నన్ను కరెంట్ పెట్టి చంపబోయావు కానీ. ఏమిటి కరెంటు పెట్టి నేను నిన్ను చంపబోయానా? ఆ మాటకొస్తే కూరల్లోనూ పాయసంలోనూ విషం పెట్టి నువ్వు నన్ను చంపబోయావు. చాలేవయ్యా చెప్పొచ్చు. కుర్చీకి మంచానికి కరెంటు పెట్టి నన్ను చంపబోయావని మా గోపి చెప్పాడులే. గోపి చెప్పాడు. ఆ గోపి బాబే నువ్వు అన్నంలో ఎలకల మందు కలిపి నన్ను హరి అనిపించాలనుకున్నట్టు నాకు చెప్పాడు. ఇదిగో గోపి బాబు నా మనిషి. అతను ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు నేను ఇస్తున్నాను గనక నాకే నిజం చెబుతాడు, తెలుసా? చూడు, గోపి బాబు నా మనిషి, డబ్బు నా దగ్గర తీసుకుంటున్నాడు కనుక నాకే నిజం చెప్తాడు. నిజాలే చెప్పాల్సి వస్తే నీ చరిత్ర అంతా బయటపడతాను. అప్పుడు అవుతుంది నీ పెళ్లి. నా పెళ్ళై చాలా కాలం అయింది. నాకు ఎదిగిన కొడుకు కూడా ఉన్నాడు. ముందు నీ జాతకం బయట పెట్టాననుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.